అందరికీ కూడా ఆ విషయం తెలుసు. ఇప్పుడు నేను వస్తూ ఉంటే కూడా చూసుకుంటూ వచ్చిన హెలికాప్టర్లో అనేకమైన వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం, మిషన్ కాకతీయ చేసుకున్నాం. అదేవిధంగా చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉండే పాలేరు నియోజకవర్గ చెరువులు నిండి కనబడతా ఉన్నాయి. ఎండాకాలంలో కూడా చెరువులన్నీ నీళ్లతో ఉంటా ఉన్నాయి. దీనికి కారణం ఎవరో మీకు తెలుసు. నిన్న మొన్నటి దాకా కేసీఆర్ వల్లనే పాలేరుకు మోక్షం వచ్చిందని మాట్లాడిన నాలుకలు నరం లేని నాలుక కాబట్టి ఇలా వాళ్ళే ఉల్టా మాట్లాడుతూ ఉన్నారు. మీకు అర్థమైంది కదా ఎవరు మాట్లాడుతుండ్రో. నరం లేని నాలుక మారవచ్చు కానీ సత్యం మారదు కదా. నిజం నిజంగానే ఉంటుంది కదా. నిజం నిప్పు లాంటిది కదా. ఎవరి వల్ల పాలేరుకు మోక్షం వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు. అంతేకాదు లంబాడి తండాలకు ఎవరు గ్రామ పంచాయతీలు చేసినారో మీకు తెలుసు. అనేక సంవత్సరాలు దశాబ్దాల పాటు అనేక పరిపాలనలలో మీరు పాదయాత్రలు చేసినారు, అడిగినారు. మా తండాలో మా రాజ్యం, మా గూడెల్లో మా రాజ్యం అంటే ఎవరు కూడా కనికరించి చూడలేదు. కానీ ఈరోజు పాలేరు నియోజకవర్గంలో కూడా సుమారు 38-40 తండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలు అయినాయి. ఇలా లంబాడి బిడ్డలు వాళ్ళ తండాలలో వాళ్ళే రాజ్యం చేస్తూ ఉన్నారని నేను మీ అందరికి గర్వంగా మనవి చేస్తూ ఉన్నాను. పాలేరు నియోజకవర్గంలో భక్త రామదాస్ కన్నా ముందు భూముల ధర ఎంత ఉండే, ఇవాళ పాలేరులో భూమి ధర ఎంత? ఆనాడు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల భూమి ఈరోజు 40 లక్షలు, 50 లక్షల రూపాయలు బలుకుతూ ఉంది, 30 లక్షల రూపాయలు బలుకుతూ ఉంది. ఇది ఎవరి పుణ్యమో మీకు తెలుసు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, దయచేసి ఎవరి వైఖరి ఏందో గమనించి ఓటింగ్లో పాల్గొనాలి తప్ప ఎవరో చెప్పిందనో ఎవడో ఇచ్చిండనో మోసపోయి ఓట్లు వేయవద్దని మనవి చేస్తూ ఉన్నా. మీ అందరికీ తెలుసు అనేక రకాలుగా పార్టీలు మారుతారు. వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ అవకాశాల కోసం పార్టీలు మారి మాట కూడా మార్చే వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు. కానీ ఏ పార్టీ, ఏ గవర్నమెంటు ఏం చేసింది, ప్రజల కోసం ఏం ఆలోచించింది, మళ్ళీ ఇప్పుడు ఏ మేనిఫెస్టో, ఏ వాగ్దానం ప్రజల ముందు పెట్టింది, మీరు ఆలోచించి ఓట్లేయాలని నేను కోరుతా ఉన్నా. దయచేసి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఒకటే, ఇది చైతన్యం ఉన్న ప్రాంతం. కమ్యూనిస్టులు కూడా చాలా కాలం కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రాంతం, ఉద్యమాలు జరిగినటువంటి ప్రాంతం. మీ అందరినీ నేను కోరేది ఒకటే, నీతి నిజాయితీతో, చిత్తశుద్ధితో ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, కులం లేకుండా, మతం లేకుండా సర్వజనుల సంక్షేమం కోసం ఎవరు పనిచేసినరో వాళ్ళని గెలిపిస్తేనే ప్రజలు గెలుస్తారు తప్ప డబ్బు కట్టల అహంకారంతో వచ్చే వాళ్ళకో, పిచ్చి రాజకీయాలతో వచ్చే వాళ్ళకో, మాటలు మార్చే వాళ్ళకో, పూటకు పార్టీలు మార్చే వాళ్ళకో అవకాశం ఇస్తే వాళ్ళు గెలుస్తారు కానీ ప్రజలు ఓడిపోతారని నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్నికలలో క్వాలిటీ రావాలి, ప్రజాస్వామ్యంలో నీతి నిజాయితీకి పట్టం కట్టేటువంటి చైతన్యం రావాలి. అప్పుడే ప్రజలకు వాస్తవమైన సేవ జరుగుతుంది, వాస్తవమైన లాభం జరుగుతుంది.